హాయ్ గైస్, ఐఎమ్ సాయిబాబా ఫ్రమ్ టచ్ డిపెండర్ ల్యాబ్. సో మొన్న మీకు చెప్పాను ఆల్రెడీ, మనం ఏదైతే టీపీఎఫ్ ఇవ్వాల్సిన 3 థింగ్స్ రిక్వైర్మెంట్స్ సర్వీస్ ఎటువంటి అనేది. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ వీడియో. సో ఈ వీడియోలో మనం బేసికల్గా ఏం తెలుసుకుందామంటే డీటెయిలింగ్ స్టూడియోస్ వర్సెస్ కార్పొరేట్ యాక్చువల్గా ఏం జరుగుతుంది అండ్ ఎందుకు డీటెయిలింగ్ స్టూడియోస్ ఆర్ బెస్ట్ దాన్ కార్పొరేట్. సో మీకు నేను 1 or 2 పాయింట్స్లో క్లియర్గా చెప్పేస్తాను. సో ద ఫస్ట్ పాయింట్ ప్రైస్. సో డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో ఫస్ట్ పాయింట్లో మీరు అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే అమౌంట్ టీపీఎఫ్ కోసం స్పెండ్ చేస్తున్నామో, సెరామిక్ కోసం స్పెండ్ చేస్తున్నామో, గ్రాఫైట్ కోసం స్పెండ్ చేస్తున్నామో, మనీ అనేది ఊరికే రాదు. సో మీ కార్పొరేట్లో ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆల్మోస్ట్ సో బయట మీకు 75%, 25% ఎగ్జాంపుల్ 1 lakh మన కార్పొరేట్లో ఉందనుకోండి, మీకు బయట 70,000లో మీకు పీపీఎఫ్, చక్కటి పీపీఎఫ్, సేమ్ పీపీఎఫ్ మీకు ఇన్స్టాల్ చేయబడుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్, మీరు రిమెంబర్ చేసుకోండి. అండ్ ఎందుకు ఉంటుంది ఆలోచించవచ్చు. మీరు అంటారు కార్పొరేట్ కాబట్టి అది ఉంటుంది, వాళ్ళ ప్రైస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ ప్రోడక్ట్ ఎక్కువ ఉంటుంది, సర్వీస్ ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రాంగ్ పాయింట్. ఎందుకు రాంగంటే, ఎందుకంటే నేను కార్పొరేట్లో చేసి వచ్చాను కాబట్టి. బికాస్ ఐ బీన్ వర్క్ ఫర్ వెంకటరమణ మోటార్స్ అండ్ బీబీసీ అండ్ ప్రథమ్ మాలిక్ అండ్ అదర్ గ్రూప్స్ అన్ని నేను చూసేవాడిని. సో ఐ వర్క్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఐ హ్యాండిల్. సో నాకు తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ ఏందని. సో నేను ఓన్ స్టూడియో పెట్టుకున్నాను కాబట్టి నేను ఐమ్ నాట్ అగెనెస్ట్ ద కార్పొరేట్ ఇది. కానీ మనకు ఏదైతే డబ్బు స్పెండ్ చేయాలనుకుంటున్నామో అది ఇంపార్టెంట్. సో సేమ్ అమౌంట్తో మనకు మంచి సర్వీస్ దొరికితే యూ కెన్ టేక్ ఇట్, నో ప్రాబ్లం. సో నేను ఫస్ట్ పాయింట్ మీద అక్కడే అవుతున్నాను. అందుకని మీరు డబ్బు, సో ఫస్ట్ అది చాలా వేరియేషన్ వస్తుంది. ఒక పీపీఎఫ్ 1 lakh పెట్టుకుంటే మీకు 30,000 రూపీస్ ఆల్మోస్ట్ మీకు డిఫరెన్స్ వస్తుంది. ఎంత తక్కువ చేసుకున్నా కూడా ఏం చేసుకున్నాం. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, మీరు అనుకోవచ్చు ఫస్ట్ ఇప్పుడు ఒకటే ఆ డబ్బే కదా పోతే పోయింది, 2 లక్షలు కారు కొనుక్కున్నాము, పెట్టేసుకుంటాము, సర్వీస్ దొరుకుతుంది. బట్ రాంగ్. ద సెకండ్ పాయింట్ obviously the service మీకు కార్పొరేట్లో దొరకదు దాకా దొరుకుతుంది. బికాస్ ఎగ్జాంపుల్ ఎనీ వెండర్ యూ కెన్ టేక్, యూ నేమ్ ఇట్, ఎనీ కార్పొరేట్, లైక్ కార్లు అమ్మేవాళ్ళు, ఎనీ కార్పొరేట్, టాటా కావచ్చు, మహేంద్ర కావచ్చు, లేకపోతే వోక్స్‌వ్యాగన్ కావచ్చు, మెర్సిడెస్ కావచ్చు. బికాస్ ద కంపెనీ ఈజ్ నాట్ సెల్లింగ్ దట్. పోనీ పర్లేదు ఆ వెండరే పీపీఎఫ్ చేస్తున్నాడు అంటే దట్ ద కార్పొరేట్ ఈజ్ నాట్ డూయింగ్ ద పీపీఎఫ్. అక్కడ కూడా మీకు సబ్ వెండర్ ఉంటారు, వాళ్ళు ఎవరికో ఒకరికి ఇస్తారు. సో ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కాంట్రాక్ట్ 1 year 2 year ఉంటుంది బేసికల్గా. సో 1 year 2 year ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ 1 year 2 yearలో వీడికి ఎంత వాళ్ళు చేసుకుంటారు అంతే. సో బికాస్ ద పేమెంట్ విల్ బి మేడ్ ఇట్ ఇన్ కార్పొరేట్. ఏదైతే మీరు కారు ఉన్నారో వాళ్ళకి పేమెంట్ చేస్తారు. సో వెండర్ ఈజ్ ఎ సబ్ వెండర్ ఏదైనా అనుకోండి, ఒక వెండర్ అతను ఏం చేస్తాడు, ఉన్నదానికి పీపీఎఫ్ ఏది ఉంది, ఆ రోజు ప్రొడక్ట్ ఏముంది, ఆ రోజు కలెక్షన్స్ ఏమొచ్చింది, ఆ రోజు ఇన్కమ్ ఏమొచ్చింది, ఆ మంత్ ఎంత జనరేట్ అయింది, ఎంత లాభం వచ్చింది, అది అడిగి వస్తుంది. బికాస్ యువర్ కస్టమర్ ఈజ్ నాట్ హిస్ కస్టమర్. మీరు కారు కొన్నారు కాబట్టి, మీరు సపోజ్ మీరు ఒక మెర్సిడెస్ కారు కొన్నారు ఏదైతే, సో దే ఆర్ నాట్ డూయింగ్ ద పీపీఎఫ్ బికాస్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ యువర్ పీపీఎఫ్ బేసికలీ. సో అక్కడ వీళ్ళు వెండర్స్ని ఇన్వైట్ చేస్తారు, వాళ్ళకి ఫైనాన్షియల్ మాట్లాడుకుంటారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుంటారు. ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్లోనే నడుస్తుంది. రేపు వీటికంటే బెటర్ ఇంక్లూడెడ్ లాభం ఇప్పిస్తారంటే వెండర్ని మార్చేస్తారు. బట్ వేరాజ్ మీకు ఇచ్చిన 5 year వ్యారంటీకి దిస్ వెండర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. సో దిస్ ఈజ్ నాట్ 100% బికాస్ నేను చేసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. సో దిస్ ఇస్ సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్లో ఏమవుతుంది, మీకు బేసికల్గా మీరు అడగవచ్చు, అంటే మీరు అడగకపోతేనే నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకు ప్రైస్లు ఎక్కువ ఉంటాయి. సో లెట్స్ సే ద సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎందుకు ఉంటుంది అంటే, అక్కడ మీరు పీపీఎఫ్ చేసేటప్పుడు వెండర్కి ఇస్తున్నాడు. వెండర్ అండ్ కార్పొరేట్ దెర్ ఇస్ ఎ షేర్. అగైన్ ఒక షేర్లో వాళ్ళు వర్క్ చేసుకుంటారు, నీకు ఇంత షేర్, నాకు ఇంత షేర్. సో వాళ్ళు కూడా సేమ్ ప్రోడక్ట్ చేస్తారు వాళ్ళని. రిటైలింగ్ స్టూడియోలో అక్కడేమవుతుంది, ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉంటారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఉంటాయి, మేనేజర్ ఉంటాడో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఉంటాయి, జనరల్ మేనేజర్ ఉంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఆఖరికి ఎవ్రీబడీస్ టు ఇంప్రూవ్ ద బిజినెస్, వాళ్ళకి రికగ్నైజేషన్స్తో పాటు ఇవన్నీ షేర్ చేసి వెండర్ షేర్ చేసే వరకు ఆఖరికి ఆ వెండర్ మిగిలేదు కూడా ఆల్మోస్ట్ ఇంతే, ఎవరైతే బయట చేస్తున్నారో అంతే. సో కమింగ్ టు ద ఇండివిజువల్ స్టూడియోస్కి వచ్చే వరకు ఏమవుతుంది, బేసికల్గా ఇప్పుడు నేనున్నాను, నా స్టూడియో నేను పెట్టుకున్నాను.
సేమ్ ప్రొడక్ట్ నేను కొనుక్కొచ్చుకుంటాను. నాకేం కావాలి, నా మ్యాన్ పవర్కి నా ప్రొడక్ట్ ఖర్చు పోయి నా ఖర్చు లేదు. ఐ విల్ బి మోర్ ప్రాఫిటబుల్ బికాస్ ఐ నీడ్ నాట్ టు పే టు ఎనీవన్ ఇయర్. ఏదైతే నేను ఇవ్వాలనుకుంటానో అది కస్టమర్కి ఇచ్చుకుంటాను బెస్ట్గా. అదొకటి మీరు కరెక్ట్గా అనలైజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్యాక్ట్ యాక్చువల్లీ, ఎందుకంటే నేను అందులో చేస్తాను కాబట్టి. మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా షేర్ చేసుకోండి. రెండో పాయింట్ వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టే సర్వీస్. ఇప్పుడు నా స్టూడియో ఉంది, నా కస్టమర్ ఉన్నాడు అంటే నేను అటెన్షన్గా ఉంటాను. బికాస్ నా డస్ట్ డిఫెండర్కి ఐ నీడ్ మోర్ కస్టమర్స్, ఐ నీడ్ మోర్ రిఫరెన్సెస్, సో దట్ ఐ విల్ బి మోర్ రెస్పాన్సిబుల్ టు ద కస్టమర్. వేరాజ్ వెండర్ అండ్ కార్పొరేట్స్ దే డోంట్ కేర్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు బండ్లు అమ్మిన వాళ్ళకి నెక్స్ట్ మంత్ టార్గెట్ ఆగుతుందో మళ్ళీ పెంచుతూనే ఉంటారు. ఈరోజు 10 PPM చేసిన వాటి రేపు 15 ఇస్తాం టార్గెట్. సో దే విల్ బి రన్నింగ్ టువర్డ్స్ ద నంబర్స్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్. దే డోంట్ ఈవెన్ కేర్. ఇది 100%. సో మీరు ఎవరైతే చేయించుకొని ఉంటారో మీ ఎక్స్పీరియన్స్ మీకు అర్థమై ఉంటాయి, మీకు చేసిన కాలకి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ అర్థమై ఉంటాయి, అవన్నీ తెలిసి ఉంటాయి. బట్ నేను అట్లా నేను ఇప్పటి వరకు నా కస్టమర్స్కి నేను రిప్లై ఇస్తున్నాను. సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టర్మ్స్ అక్కడ ఒక్కొక్క పర్సన్కి అటెన్షన్ ఇవ్వలేరు, బికాస్ ఇట్స్ అ కార్పొరేట్. సో వేరే డిటైలింగ్ స్టూడియోస్ ఏమవుతుంది, నాకు వచ్చిన ఒక్క కస్టమర్ అయినా ఇంపార్టెంట్ ఉంది. సో ఇక్కడ బిజినెస్ అనేది సర్వీస్ ఓరియంటెడ్గానే నడుస్తుంది. సో దట్ మీరు ఈ రెండింటిని కంపేర్ చేసేసుకుని పీపీఎఫ్ని చూస్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు సర్వీస్ అనేది బెటర్గా ఉంటుంది. సో నేను ఇలా చెప్పినట్టు సర్వీస్ అటెన్షన్ అనేది ఒకటి ఉంటుంది, కస్టమర్ టు కస్టమర్. ఎందుకంటే కార్పొరేట్లో ఎందుకు అటెన్షన్ ఇస్తారు, లేకపోతే ఎందుకు ఇవ్వరు, లేకపోతే డిటైలింగ్ స్టూడియోలో ఎందుకు ఇస్తారు. లెట్స్ సే నేను ఈరోజు ఇందాక చెప్పినట్టు మనం ఎట్లయితే కస్టమర్కి ఇస్తామో మీరు ఈరోజు చూడొచ్చు. సో ఒక వెహికల్ ఈరోజు పీపీఎఫ్కి వచ్చింది, దిస్ ఈజ్ టుడే. సో వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కస్టమర్కి ఎన్ని రకాల ఫొటోస్ ఉంటాయో ఆల్ యాంగిల్స్లో మనం ఒక ఫొటోస్ తీసేసి కస్టమర్కి అయితే షేర్ చేస్తాం. సో ఇవి ఈ రకాల షేర్ చేస్తాం. ఫస్ట్ మనం తర్వాత ఏం చేస్తామంటే ఏ రోల్ ఐడి అయితే యూజ్ చేస్తున్నామో ఆ రోల్ ఐడిని మనం క్లియర్గా చెప్పి ఆ రోల్ ఐడిని కట్ చేసేటప్పుడు కూడా మనం ఏదైతే చూపిస్తామో ఆ వీడియోని కస్టమర్కి షేర్ చేస్తాము. ఇదే రోల్ ఐడి చేస్తున్నాము, ఇదే రోల్ ఐడి మీకు ఇన్స్టాల్ చేయబడుతుంది, దీని మీద మీకు వారంటీ కార్డ్ వస్తుంది అనేది. అలాగే వర్క్ వీడియోస్. సో ఏదైతే వర్క్ నడుస్తుందో ఆల్మోస్ట్ వెహికల్ అయ్యేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్కి ఒక వీడియో అయినా, ఒక 5 seconds 10 seconds లాగా హాఫ్ అన్ అవర్కి ఒక వీడియో అయినా మీకు ఆల్ యాంగిల్స్ నుంచి మనం ఏమేమి ప్రాసెస్ అయితే చేస్తున్నామో కస్టమర్కి క్లియర్ ప్రాసెస్లో మనం ఏదైతే డీటెయిలింగ్ చేస్తున్నామో, వాషింగ్ చేస్తున్నామో, లేకపోతే మనం రబ్బింగ్ ప్రాసెస్ చేస్తున్నామో, ఫిలిం కట్ చేస్తున్నామో, ఎవ్రీ యాంగిల్లో మనకు ఒక వీడియోస్ అయితే మనం కస్టమర్కి ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాం. సో కస్టమర్ కూడా యూ విల్ బి మోర్ హ్యాపీ. మనకు ఆ వెహికల్ ఏం జరుగుతుంది, తీసుకుపోయి ఏం చేస్తున్నారు, ఇంకా వర్క్ ఏం నడుస్తుంది, ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకునే అవసరం లేదు. కస్టమర్ నీ నాట్ టు ఫోన్, మనకు ఫోన్ చేసే అవసరమే లేకుండానే మనం కస్టమర్తోని ఎవ్రీ మూమెంట్లో మనం కస్టమర్కు అన్ని ఫొటోస్ అన్ని పంపించడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్ ఆల్సో విల్ బి వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. నా వర్క్ ఇది అవుతుంది, ఓకే ఎప్పటి వరకు డెలివరీ అనేది అడగడు. సో వేరే కార్పొరేట్ అట్లా ఉండదు. ఈరోజు వెహికల్ బుక్ చేసుకున్నారంటే రేపు డెలివరీ అంటే బిఫోర్ డెలివరీ తీసేసుకుంటారు. రన్నింగ్ ఈరోజు వచ్చింది, నైట్ వచ్చింది, టీవీ వేసుకుంటాను అదంతా. సో ఒక 4 వెహికల్ వచ్చాయి అనుకుంటుంది, ఈ కాంటాక్ట్ ఉంటే హ్యాండిలింగ్ ఆనెస్ట్లీ. బట్ మన దగ్గర అంటే కాదు, మనం కస్టమర్స్ చెప్తాం ఈరోజు 2 వెహికల్స్ వస్తే సార్ ఒక వెహికల్ నడుస్తుంది, ఎప్పుడు ఇస్తాం, ఈవెన్ ఎమర్జెన్సీ కూడా చేస్తాము. అది కస్టమర్ టు కస్టమర్ దట్ విల్ బి కమ్యూనికేటెడ్ వెరీ క్లియర్లీ. సో ఎందుకంటే సర్వీస్ విషయంలో కరెక్ట్గా ఉంటేనే మనం ఎప్పుడైనా సరే ఏ బిజినెస్కి అయినా ఫస్ట్ సర్వీస్ అనేది మనం ఈ బిజినెస్ ఇంకా పీపీఎఫ్ అండ్ సెరామిక్ డీటెయిలింగ్ ఎస్పెషల్లీ. సో సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ కాబట్టి మీరు చూజ్ చేసుకున్నప్పుడు తప్పకుండా సో ఏదైతే మీరు చేస్తున్నారో, అందుకనే ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు 3 things ఏదైతే చెప్పానో పీపీఎఫ్కి ఆ 3ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. నా దగ్గరనే కాదు, బికాస్ నేను నా వీడియోస్ ఓన్లీ నా డస్ట్ డిపెండ్ గొప్పది యూజ్ చేసుకోమని నేను ఐఎమ్ నాట్ డూయింగ్ దట్, బికాస్ ఐఎమ్ నాట్ సెల్ఫిష్. సో మీరు అది ఒక్కటే చూస్ చేసుకోండి, ఆ 3 things చూసుకొని. అండ్ నేను నెక్స్ట్ ఇప్పుడు చేసిన వీడియో ఏంటంటే దిస్ ఇస్ ద కంపారిజన్. సో మీరు కార్పొరేట్లో ఎందుకు ఎట్ ఏ టైం అయిపోతుంది అని ఒక్క ఆలోచన కాదు, ఎందుకంటే ఇది 5 years 7 years 10 years వ్యారంటీ పీపీఎఫ్ పనిచేస్తున్నాం. సో దట్ యూ చూస్ వైజ్లీ. మీరు ఏదైతే పీపీఎఫ్ చేసుకుంటారో యూ థింక్ వైజ్లీ బిఫోర్ యూ ఇన్వెస్టింగ్. ఎందుకంటే ₹1,00,000 80,000 అనేది కూడా తక్కువ అమౌంట్ కాదు. సో ఏ అమౌంట్ అయితే మీరు పెడుతున్నారో దానికి తగ్గ మీ సర్వీస్ మీకు కావాలి కాబట్టి మీరు కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకోండి, కరెక్ట్ డీటెయిల్స్ చూస్ చేసుకోండి, కరెక్ట్ ప్రోడక్ట్ చూస్ చేసుకోండి. దెన్ డెఫినెట్లీ యూ గెట్ బెటర్ సర్వీస్. సో థ్యాంక్ యూ గైస్. మీరు ఏంటంటే మా డస్ట్ డిపెండర్ని ఫాలో అవుతుందని మీకు నేను డిఫరెంట్ వీడియోస్ అని మీకు మేము ముందు పెడతాను. ఎందుకంటే కమింగ్ వీడియోస్లో మీకు సెరామిక్ ఏమవుతుంది, గ్రాఫైన్ ఏమవుతుంది, అసలు కంప్లీట్ డీటెయిలింగ్ ఏమవుతుంది, అసలు వై ద డీటెయిలింగ్ బికమ్ వెరీ క్రేజీ ఎందుకైంది ఈ రోజుకి,
ఈ బిజినెస్ ట్రెండ్ ఎందుకు నడుస్తుంది అనేది కొత్త వీడియోస్ అన్ని మీ ముందుకు వస్తుంటాయి. మీరు జస్ట్ నచ్చితే జస్ట్ ఫాలో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో దట్ కెన్ బి హెల్ప్ఫుల్ టు ద న్యూ గైస్ ఎవరైతే కొత్త కాలం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.